సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో నేచురల్ బ్యూటీ అనగానే ప్రేక్షకులకు మొదట గుర్తుకు వచ్చే పేరు సాయి పల్లవి. హీరోయిన్లందరూ గ్లామర్ పుంతలు తొక్కుతుంటే ఒక సాయి పల్లవి మాత్రం తన రూటే సపరేట్ అన్నట్టుగా ముందుకు సాగుతోంది. గ్లామర్ షోకి తావు లేకుండా ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంపిక చేసుకుంటూ ప్రేక్షకులను అలరిస్తోంది. సౌత్ లో లేడీ పవర్ స్టార్ గా ఎదిగిన సాయి పల్లవి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. సాయి పల్లవి 1992 మే 9న తమిళనాడులోని కోయంబత్తూరులో సెందామరై కన్నన్ మరియు రాధా దంపతులకు జన్మించింది. సాయి పల్లవికి పూజా కన్నన్ అనే చెల్లెలు కూడా ఉంది. 2016లో వైద్య విద్యను పూర్తి చేసిన సాయి పల్లవి బడుగాతో పాటు తమిళం, ఇంగ్లీష్, హిందీ, తెలుగు మరియు జార్జియన్ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలదు. చిన్నతనం నుంచే డాన్స్ అంటే ఆమెకి ఎంతో ఇష్టం. పాఠశాలలో సాయి పల్లవి అనేక సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంది. డాన్స్ పట్ల తనకున్న అభిరుచి కారణంగా 2008లో తల్లి మద్దతుతో విజయ్ టీవీలో ఉంగలీల్ యార్ అడుతా ప్రభుదేవా అనే డాన్స్ రియాలిటీ షోలో సాయి పల్లవి పాల్గొంది. 2009లో డి అల్టిమేట్ డాన్స్ షోలో పాల్గొని ఫైనలిస్ట్ గా నిలిచింది. ఈ రియాలిటీ షోకి సంబంధించి ఓ క్లిప్పింగ్ చూసిన దర్శకుడు ఆల్ఫోన్స్ పుత్రేన్ తన సినిమాలో హీరోయిన్ గా నటించమని సాయి పల్లవిని సంప్రదించాడు. సాయి పల్లవికి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా తల్లిదండ్రులు మాత్రం నో చెప్పారు. సినిమాలు వద్దని ఆమెను జార్జియాలో మెడిసిన్ కి చేర్పించారు. దాదాపు 6 ఏళ్ల తర్వాత మళ్లీ డైరెక్టర్ ఆల్ఫోన్స్ పుత్రేన్ సాయి పల్లవికి ఫోన్ చేసి ప్రేమం మూవీలో మలార్ పాత్రను ఆఫర్ చేశారు. దాంతో సాయి పల్లవి అతి కష్టం మీద పేరెంట్స్ ను ఒప్పించి ప్రేమంకు సైన్ చేసింది. ఓవైపు చదువుకుంటూనే మరోవైపు సెలవుల్లో ఈ చిత్రాన్ని పూర్తి చేసింది. 2015లో విడుదలైన ప్రేమం మూవీ మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాకు గాను సాయి పల్లవి బెస్ట్ డెబ్యూ నటిగా అనేక అవార్డులు అందుకుంది. అయితే చాలా మంది సాయి పల్లవికి ప్రేమం మొదటి చిత్రం అని అనుకుంటున్నారు. కానీ ప్రేమం కంటే ముందే సాయి పల్లవి తమిళంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కస్తూరిమాన్, దామ్ ధూమ్ చిత్రాల్లో గుర్తింపు లేని పాత్రలో నటించింది. ఇక ప్రేమం తరువాత ఫిదాతో టాలీవుడ్ కి పరిచయమైన సాయి పల్లవి ఇక్కడ తొలి సినిమాతోనే భారీ క్రేజ్ సంపాదించుకుంది. ఫిదా సూపర్ డూపర్ హిట్ కావడంతో సాయి పల్లవి వెనక్కి తిరిగి చూసుకోలేదు. తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ స్టార్ ఇమేజ్ సంపాదించుకుంది. సహజ నటిగా గుర్తింపు పొందింది. హీరోలతో సమానంగా ఫ్యాన్ బేస్ ని ఏర్పరచుకుంది. అలాగే పరిశ్రమలో మేకప్ చేయకుండా సినిమాలు చేసే ఏకైక నటి సాయి పల్లవి. మేకప్ వేస్తే నువ్వు నీలా కనిపించడం లేదని దర్శకులు ఆమెతో చెప్పేవారట. అందుకే సాయి పల్లవి మేకప్ కు దూరంగా ఉంటుంది. ఆస్తుల విషయానికొస్తే ఇండస్ట్రీలో సాయి పల్లవి భారీగానే సంపాదించుకుంది. పలు నివేదికల ప్రకారం సాయి పల్లవి నికర ఆస్తుల విలువ 48 కోట్లని తెలుస్తోంది. కాగా ప్రస్తుతం తెలుగులో తండేల్, తమిళంలో అమరన్, హిందీలో రామాయణం చిత్రాలు చేస్తోంది.